అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కొఠారి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ను కలిసి విజ్ఞప్తి చేస్తే ఆయన దురుసుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. వీడియోను లైక్ చేసి మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆడి గురించి మీరెందుకు రోడ్లు ఎక్కలా? ఆడు బాగానే ఉంటాడు ఏమా. మీరు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులను మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు. ఈడు కాకపోతే ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు, ఆడు ఈడికన్నా బాగా చేయొచ్చు. ఆడి గురించి మీరెందుకు రోడ్లు ఎక్కాలా? అమ్మా చూడండి, ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు? బెందాలం అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవడు పనులు పెట్టారు? వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేస్తారు? ఇవన్నీ నాకు తెలుసమ్మా. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్ లోన? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేట అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, ఎస్, అది కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా, అది నేను వేయిస్తానమ్మా. మీకే దాని గురించి ఏముంది? మీరు వాటి గురించి పట్టించుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరర్స్ అవ్వాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు, అంతవరకు నేను గ్యారంటీ. అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అఫీషియల్ గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో ఇది రాజకీయంతో దేనితోనే సంబంధం లేదు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి. ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే ఆడు రాజకీయ ఎంత బలమైన ఉంటాడు, ఆడికి అంత కొవ్వు. అలాంటప్పుడు ఆడు రావాలా? ఆడొచ్చి నా మీద ఏం జరిగిందండి అని అడగాల. ఆడు రాకుండా మీతో డ్రామాలు ఆడిస్తారు. ఆడికేమంత కొవ్వు? ఆడాడు అంత పెద్ద దార్కరిగాడాడు. దార్కరిగాడా? సరే అదేనమ్మా, బాగా చేస్తే 28 కంప్లైంట్లమ్మా. బాగా చేస్తుంటే 28 కంప్లైంట్లు ఎందుకు వచ్చాయి? 28, 1 కాదు 2 కాదు. మీరు చెప్పిన 1-2 పోనీ కన్సిడర్ చేద్దామంటే 28 కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్. మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్ గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అదేనమ్మా, అన్ని బదిలీ అంటే ఎవరు పెడతారు? వాళ్ళు చేసి ఇస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా? గవర్నమెంట్ నడుస్తాయి ఇలాగైతే. మీ కాడంటే ఇష్టం కావచ్చు, బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్ వదిలేయండి, నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను.